హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మీరందరూ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, అబౌట్ ప్రెగ్నెన్సీ అనమాట. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. అదేంటంటే, నేను లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో నా పీసీఓడి గురించి, నా డైట్ గురించి అండ్ నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి నేను మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నాను. సో పీసీఓడి టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టు రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న నా జర్నీలో నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు యూజ్ అవుతాయని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఇంకొకరికి ఎగ్జాంపుల్గా యూజ్ అవుతుంది అనమాట. సో మనము ఒకరి నుండి చూసిందే మనం నేర్చుకుంటాం కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనకి యూజ్ అయినప్పుడు మనకి అలాంటి సిచ్యువేషన్ ఇన్ కేస్ వస్తే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఎవరైనా నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. పీసీఓడి గురించి, పీరియడ్స్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి అండ్ చాలా టిప్స్ అయితే నేను ఇచ్చున్నాను. అండ్ నేను తీసుకున్న ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేశాను. ఎవరైనా పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ వీడియోని మీరు కంపల్సరీ చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది అది. అదే కాదు, ఇంకో 2 వీడియోస్ నాకు వచ్చిన కాంప్లికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అవి కూడా చూడండి ఎవరైతే ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్తున్నారో. ఓకేనా, క్లియర్ కదా? అయితే నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, మిస్క్యారేజ్ అయిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేశాను. కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళాను. ఆ తర్వాత నేను ఎలా రికవరీ అయ్యాను అనేది కూడా కొన్ని వీడియోస్ అయితే నేను చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ నేను రికవరీ అయిన తర్వాత డైటిషియన్ అయితే కన్సల్ట్ అయ్యాను, డైటింగ్ చేశాను అనమాట. అది ఎలాంటి డైట్ అంటే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యే డైట్ అనమాట అది. సో ఆ డైట్ అనేది నేను కంటిన్యూగా, అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా 3 months చేశాను అనమాట. చేసిన తర్వాత నేను డైట్ చేసిన 1 monthకే నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి కూడా నేను డైట్ ఫాలో అవుతూ ఉన్నాను, స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాను. నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోయాయి అనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరికైనా కూడా పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కొంచెం త్వరగా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవరికైనా పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అది వాళ్ళు ఫేస్ చేసి ఉంటే వాళ్ళకే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు ఈ వీడియో చూసినా కూడా పీరియడ్స్ రావడం కూడా ఒక గొప్పన అనుకుంటారు. కానీ పీసీఓడి ఉండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే పీరియడ్స్ రావడం కూడా గొప్పనే అండి. అంటే 2 monthsకి ఒకసారి, 3 monthsకి వచ్చిన పీరియడ్స్ కొంచెం ఎర్లీగా 1 month 15 days ఇలా వచ్చేస్తే కొంచెం హ్యాపీగా, తృప్తిగా ఉంటుంది అనమాట పీసీఓడి ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళ కోసమే నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నానండి. అయితే నేనేం చేశానంటే, డైటింగ్ చేసిన తర్వాత నాకు 1 monthకే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యాయి అని చెప్పాను కదా. ఆ తర్వాత కూడా నేను డైటింగ్ అనేది కంటిన్యూ చేశాను. నాకు వెయిట్ లాస్ కూడా అయ్యిందనమాట. నేను ఉన్నదానికంటే ఐడియల్ వెయిట్ కంటే కూడా నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఓవర్ వెయిట్ అయితే ఉన్నానండి, ఒక 4 kgs. అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు అనమాట. ఐడియల్ వెయిట్లో ఉండాలి, వెయిట్ మేనేజ్ చేసుకోవాలి, వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి అనేది అప్పుడు నాకు పెద్దగా అవగాహన లేదు, అప్పుడు తెలియదు అనమాట. అయితే నేను ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్స్ అయ్యానో ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తర్వాత, ఇన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేశాక నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఎన్నో రీసెర్చ్ చేశాను. నేను యూట్యూబ్కి యూజ్ అవుతుందని న్యూట్రిషన్ కోర్స్ కూడా జాయిన్ అయ్యాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అది ఆపేసానండి, చేయట్లేదు. నేను దాన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. సో మీకు కంటెంట్ ఇవ్వడం కోసం అదైతే కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం ముందు. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే నేను డైట్ చేసిన తర్వాత, రెగ్యులర్ అయిన తర్వాత పీరియడ్స్ అయితే నేను ఇందాక చెప్పాను కదా 3 months కంప్లీట్గా ఎక్కడా స్కిప్ చేయకుండా నేనైతే డైట్ చేశానని. అయితే ఆ డైట్ తర్వాత నాకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది. ఒక్కసారి మీరు ఫస్ట్ నేను స్టార్టింగ్లో చేసిన వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. దీంట్లో ఉన్న నేను ఎంత చేంజ్ అయ్యాను అనేది మీకే తెలుస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే,
ఏదైనా మనం దేనికోసమైనా ప్రయత్నించేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ కన్సిస్టెన్సీ లేకే నేను ఇప్పుడు ఈ విషయాలు మీతో నేను చెప్తున్నాను అనమాట. కన్సిస్టెన్సీ అంటే ఉండింది కానీ ప్రాపర్గా లేదనమాట. కొంచెం అయితే నెగ్లెక్ట్ చేయడం వల్ల మళ్ళీ నాకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అదెలా అంటే నేను 3 months తర్వాత వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఐడల్ వెయిట్కి అయితే వచ్చాను. హెల్తీగా ఉన్నాను, హెల్తీ వెయిట్ అయితే ఉన్నాను. ఇంకా నా స్కిన్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, గ్లో వచ్చింది ఆ డైట్ తర్వాత. చాలా బాగుంది. ఆ తర్వాత ఒక 3 months 4 months వరకు నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేవండి. ఆ తర్వాత ఏమైందంటే ఎలాగో నేను ఐడల్ వెయిట్కి వచ్చాను కదా, ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుదాం, కొంచెం పెరుగుదామని చెప్పి డైట్ అయితే స్కిప్ చేయడం జరిగింది. సో స్కిప్ చేశాక నేను నార్మల్గా రెగ్యులర్గా తినేసేదాన్ని అనమాట. టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి. ఇంకా అది కాకుండా వర్క్ స్ట్రెస్ నాకు ఉండేవన్నమాట. దానివల్ల స్లీప్ అయితే కరెక్ట్గా ఉండేది కాదండి. వర్కౌట్స్ అయితే అస్సలు లేవు, మొత్తానికే స్కిప్ చేసి పడేశాను. ఇంకా ఫుడ్ అంటారా, ఎప్పుడు తింటానో నాకే తెలియకుండా అయిపోయింది అనమాట. సో ఆ బ్యాలెన్స్ అనేది అవుట్ అయిపోయింది అనమాట. అది అవుట్ అయిపోయిన తర్వాత 1 monthకి నాకు మళ్ళీ ఆ రిజల్ట్ అనేది కనిపించేసింది. పోయింది, ఇంకా పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ఇంకా మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేయాల్సిందే అని నేనైతే అనుకున్నాను. మీకు ఒక విషయం చెప్తాను, ఏదైనా మనము కంటిన్యూ చేస్తున్నప్పుడు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎక్కడన్నా సరే ఆపామంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేద్దామన్నా కూడా మనకి అవ్వదనమాట. మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ చేద్దామన్నా కూడా మనకి అవ్వదు. ఒక 2 రోజులు చేస్తామో ఇంకో 2 రోజులు చేయకుండా ఉన్నామంటే ఇంకా సరే అక్కడికి అది ఆగిపోతుంది. సో నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకండి. ఎవరైనా కనుక పీసీఓడి కోసం డైట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే ఆ డైట్లో మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఒక్కసారి మీరు స్టాప్ చేశారంటే డైట్ని, మళ్ళీ ఆ కన్సిస్టెన్సీని మీరు రీబ్యాక్ తెచ్చుకోవాలంటే చాలా తిప్పలు అయితే పడాల్సి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను. అండ్ నేను ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 4 months అయిపోతుంది నేను డైట్ స్కిప్ చేసి. అప్పటి నుంచి నాకు పీరియడ్స్ మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోయాయి అనమాట. నాకు ఏంటంటే నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి ఓన్లీ డైట్ ఒకటే కాదండి, అండ్ నాకు స్లీప్ టైమింగ్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇంకా వర్క్ ప్రెజర్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో దానివల్ల నేను 1 or 2 months ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట నా పరిస్థితి. సో ఇక్కడ నుంచి అయినా నేను కంటిన్యూగా చెయ్యాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 2 monthsలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇక ముందు పోస్ట్ చేస్తానండి మీకు. సో మేము ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి కూడా నా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ జర్నీ మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను మళ్ళీ డైట్ అయితే కంటిన్యూ చేయబోతున్నాను. ఆల్రెడీ చేశాను, అంటే ఒక పూట తీసుకుంటున్నాను, ఇంకొక పూట నార్మల్గా రెగ్యులర్ ఫుడ్ తినేస్తున్నాను అనమాట. సో అలా కాకుండా కంప్లీట్గా 2 meals కూడా మీకు ముందే చెప్పాను కదా, నేను ఆ డైట్లో మనకి ఓన్లీ 2 mealsే ఉంటాయండి. ఈ 2 meals మాత్రమే తీసుకోవాలి. సో ఊరికే స్నాకింగ్ అది చెయ్యకూడదు అనమాట. ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్ అనేది రేజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఊరికే స్నాకింగ్ అది చేయకూడదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. పీసీఓడి ఉన్న వాళ్ళు, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఊరికే స్నాకింగ్ అనేది అస్సలు చెయ్యకండి, అస్సలు చెయ్యకూడదు. ఊరికే అలా స్నాకింగ్ చేయడం వల్ల, ఏది పడితే అది తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి హై అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి డయాబెటిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి పీసీఓడి ఉన్నవాళ్ళు. సో అనుకుంటారు చాలా మంది అమ్మాయిలు, పెళ్లి కాని వాళ్ళు కూడా, పీసీఓడియే కదా, పెళ్ళైన తర్వాత ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందిలే, ఏం కాదని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అమ్మాయిలు ప్లీజ్ అలా చేయకండి. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ముందే పీసీఓడికి డైట్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. అలా వదిలేకండి. మ్యారేజ్ అయ్యాక చూసుకుందాంలే అంటే ఆ తర్వాత చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం, మేము బాధపడుతున్నాం కాబట్టి మీకైతే చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. సో మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక అమ్మ మీరు చాలా జాగ్రత్తగా అయితే రెగ్యులర్ చేసుకోండి పీరియడ్స్. పీసీఓడి కనుక ఉంటే అది సివియర్గా ఉన్నా లైట్గా ఉన్నా బయట ఫుడ్స్ అయితే అస్సలు తినకండి మీరైతే. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉండేటట్టు చూసుకోండి.
డిహైడ్రేట్ అవ్వడం వల్ల మోషన్ ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల మనకి తిన్న ఫుడ్ కూడా డైజెస్ట్ సరిగా అవ్వక దానివల్ల మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైబర్ ఇంటేక్ మాత్రం మంచిగా కరెక్ట్గా తీసుకోవాలి మీరైతే. సో ఇదే గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయంటే, నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎవరికైనా పీసీఓడి ఉండి మ్యారేజ్ అయిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నా ఛానల్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో మీరు పెట్టిన కామెంట్స్ యూస్ఫుల్గా అనిపిస్తే నేను ఆ టాపిక్ మీద వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.